మొదటి ఈరోజు రైతుల ఆందోళన మధ్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతు నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈరోజు మొదటి విడత రైతుల ఖాతాలో 7,000 జమ చేయబోతా ఉంది. ముఖ్యంగా మన ప్రతిపాదన నియోజకవర్గంలో శాసనసభ్యులు గోడ రామాయణ గారి నేతృత్వంలో ఇక్కడ మన ఎంపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రతిపాదన నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ బందలపాటి అమరేశ్వర్ గారికి, అదేవిధంగా డీసీ చైర్మన్లు అయినప్పుడు నాగేశ్వరరావు గారికి, పుష్ప గారికి, చంద్రరావు గారికి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు భాగ్యరావు గారికి, ఉమ్మడి కమిలక్ష్మి గారికి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులకు, ముఖ్యంగా మన ప్రతిపాదన యొక్క ప్రజాప్రతినిధులు అందరికీ, ఇక్కడ మన ముఖ్యులందరూ వచ్చారు. సొసైటీ అధ్యక్షులు అందరికీ పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. మన ప్రతిపాదన యొక్క జనసేన కోఆర్డినేటర్ కొరపాటి నాగేశ్వరరావు గారికి, వ్యవసాయ శాఖ నుంచి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి ఏడీ గారికి, అదేవిధంగా ఏడీఏ గారికి, ఏఓ గారికి, వ్యవసాయ శాఖ అధికారులందరికీ, అదేవిధంగా వచ్చేసిన మన మిగతా జిల్లా కమిటీ సభ్యులకి, రైతు నాయకులకి, రైతు సంఘాల అధికారులు గారికి, ప్రతి ఒక్కరికి పేరున, అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ మన హరీశ్వర్ బాబు గారికి, అదే రంగారావు కోటేశ్వరరావు గారికి, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరూ ముఖ్యంగా వచ్చారు కాబట్టి వారందరికీ కూడా ఒకసారి అందరికీ ఒకసారి మొదటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మన కూటమి ప్రభుత్వం మన లో ముఖ్యంగా కలిగి ఉన్నాం కానివ్వండి, అదేవిధంగా రైతులకి అన్నదాత శ్రేణులు కానివ్వండి, డిఎస్సీ కానివ్వండి, అదేవిధంగా అన్న క్యాంటీన్లు కానివ్వండి, అదేవిధంగా ఉచిత శ్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకి ప్రయాణం కల్పించడం కానివ్వండి, ఇలా ఎన్నో పథకాలు దాదాపుగా మనం పూర్తి చేస్తున్నాం. కానీ వైసీపీ నాయకులు, గత ప్రభుత్వంలో నాయకులు వారు చేసిన వేయడం వల్ల ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పద్ధతులు చూడలేక సూపర్ 6 లేదు, సూపర్ 6 అన్నారు. మేము చెప్తాము, ప్రజల్లో వస్తే మీకు తెలుస్తుంది సూపర్ 6 సూపర్ హిట్ లేదు. ఎందుకంటే మేము నిన్న మొన్న విద్యార్థుల సభలో కూడా చెప్తాం, మేము బహిరంగంగా ఎక్కడితో కాదు ఆధారాలతో సహా లబ్ధిదారులతో సహా మేమేం చేశామో చెప్తా ఉన్నాం. ఎక్కువగా ఈ రసాయనాలు తగ్గించి రాబోయే రోజుల్లో మనందరం కూడా ప్రకృతి వ్యవసాయం వెళ్ళాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా మనం రైతాంగం, మన కాన్స్టిట్యున్సీ, రైతాంగం కాన్స్టిట్యున్సీ అందరూ కూడా రైతులే కాబట్టి కొన్ని మంచి అధికారులు ఉన్నారు. మనం ఏం చెప్పినా స్పందించే శాసనసభ్యులు కూడా రామాయణ గారు ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ మనం ప్రజాప్రతినిధులు ఎన్నికలు కూడా అందరూ కూడా మన సొసైటీ అధ్యక్షులు కానీ, నీటి సంఘాల అధ్యక్షులు కానీ, ఉదాహరణకి మన రాష్ట్రంలో 3 సొసైటీగా మన నాన్న పురుషుపారెడ్డి గారు సొసైటీ తీసుకొచ్చారంటే ఎందుకంటే మనం చిత్తశుద్ధితో పనిచేయడానికి నేను కూడా అదేవిధంగా డీసీ చైర్మన్ రైతు నాయకులు కానీ, పుష్పకాయ కానీ, చౌత్రాలు కానీ గతంలో ఎన్నడూ రైతాంగానికి సుమారు వరకు రామకృష్ణ గారు కానీ, మహారాష్ట్ర శ్రీనివాసరావు గారు కానీ అందరికీ ఇచ్చామంటే వాళ్ళకి అనుభవం లేదు. మన అనుభవం ద్వారా ప్రజలకు సేవ చేస్తారని మా నమ్మకాన్ని ఒప్పు చేయకుండా, అంటే ఒక మండలంలో ఉదాహరణ చెప్తున్నాం, చేయకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మా అందరూ కూడా పార్టీ యంత్రాంగానికి మరొకసారి కృతజ్ఞతలు. చేసే ప్రభుత్వం మాయపాటంలో మొత్తం పైన